ప్రధాని మోదీ రోడ్ షోకి వస్తే ఓట్లు పడతాయా? అమిత్ షా జేపీ నడ్డాతో సభలు పెడితే సరిపోతుందా? అదే నిజమైతే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు బోల్తా పడింది? పేరు గొప్ప నాయకులంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎందుకు ఫెయిల్ అయ్యారు? తెలంగాణలో బీజేపీ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఈ విషయమై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం క్షేత్రస్థాయి రాజకీయంపై పార్టీ ఫోకస్ పెట్టకపోవడమేనని తేల్చారు బీజేపీ నేతలు. బడా నేతల మీటింగులు, రోడ్ షోలు చూసుకొని మురిసిపోయారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని అంచనా వేయలేకపోయారన్నారు. అదే సమయంలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ కావడంతో బీజేపీ డీలా పడింది. ఉప ఎన్నికల్లో సత్తా చూపిన కాషాయ పార్టీకి అసలు ఎన్నికల్లో ఎందుకు ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయిందనే విషయమై ఆలోచన చేస్తున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం తెలంగాణలో బీజేపీ టార్గెట్. అందుకే ఈసారి వలస నేతలకు కూడా పెద్దపీట వేశారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు ఇప్పుడు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం మీటింగ్లు పెడుతున్నారు. బూత్ లెవెల్లో ఉన్న వ్యవస్థలో కూడా లోపాలున్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. బూత్ కమిటీలు సరిగ్గా పనిచేయలేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జరిగిన విశ్లేషణలో తేలింది. దీంతో ఈసారి ఆ తప్పు జరగకూడదని భావిస్తున్నారు కాషాయ నేతలు. బూత్ లెవెల్ కమిటీలను యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. కేవలం పేపర్ పై ఉండే కమిటీలు కాకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కార్యాచరణ చేపట్టారు. కాల్ సెంటర్ ద్వారా పోలింగ్ బూత్ కమిటీల కార్యకలాపాల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మార్పులు బీజేపీకి ఏ మేరకు ఫలితాన్ని అందిస్తాయో చూడాలి. ప్రధాని మోదీ రోడ్ షోలు, అమిత్ షా జేపీ నడ్డాతో సభలు పెడితే సరిపోదనే సత్యాన్ని తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఈ విషయమై నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరి అల్టిమేట్ గా బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.